స్వాధ్యాయ ప్రియులకు అనిత నమస్కరిస్తూ 9వ రోజు పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి పత్రి సార్ మనకి ఈరోజు భగవద్గీత శ్రీకృష్ణామృతం అంటూ ఎన్నో అద్భుతమైన సత్యాలని జ్ఞానాలని మనకు అందిస్తున్నారు. మరి అందుకొని ఆచరిద్దామా అండి? భగవద్గీత అన్నది ఆత్మ విజ్ఞాన శాస్త్ర మహాగ్రంథం. అందులో శ్రీకృష్ణ పరమాత్మ మనకు సత్యదర్శనం గురించి మరి ధర్మాచరణం గురించి విశేషంగా ప్రబోధిస్తారు. కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడు గాంధీవాని కింద పడివేసి యుద్ధరంగం నుండి పలాయనం చిత్తగించాలని చూసినట్లు ఒక్కోసారి మనం కూడా అజ్ఞానంతోనో పామరత్వంతోనో కర్తవ్యాల నుంచి తప్పించుకో చూస్తూ ఉంటాము. అప్పుడు భగవద్గీత మనకు సత్యాన్ని బోధించి మనతో ధర్మాన్ని ఆచరింపజేసి క్రింద పడిన గాంధీవాన్ని మళ్ళీ అర్జునుడిచే సంధింపజేయించినట్లు మనల్ని కూడా కర్తవ్య పరాయణుల్ని చేస్తుంది. భగవద్గీతకు జేజేలు. వేదవాసుల వారికి సహస్రకోటి ప్రణామాలు. వేదవ్యాసుల వారు 4 వేదాల సారాన్ని మరి ఉపనిషత్తుల సారాన్ని చక్కగా క్రోడీకరించి పంచమ వేదంగా మనకు మహాభారతాన్ని అందించారు. ఆనాటి సమకాలీన సమాజానికి చెందిన హీరోలను శ్రీకృష్ణుడు పాండవుల పాత్రలుగా మరి విలన్లుగా కౌరవుల పాత్రలుగా మలచి అన్ని సత్యాలను మరి అన్ని ధర్మాలను అందులో పొందుపరిచి అనేక ఉపమానాలతో అతి రమణీయమైన మహాభారత కావ్యాన్ని మనకు అందించారు. భగవద్గీతలో 2 చోట్ల శ్రీకృష్ణుడు పండితుడు అన్న పదాన్ని ఉపయోగించారు. కనుక పండితుడు అనేవాడు ఎవరో తెలుసుకుందామా? విద్యా వినయ సంపన్నే బ్రహ్మణ్యే గవిహస్తనే సునిచైవ స్యపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని పట్ల మరి ఆవు ఏనుగు కుక్క మొదలైన వాటి పట్ల మరి ఒకానొక చండాలుడి పట్ల మరి సమదృష్టిని కలిగి ఉన్నవాడే పండితుడు అని పండితుని లక్షణాలను తెలియజేశారు గీతాచార్యులు. ఇప్పుడు పండితుడు కానివాడు ఎవరో తెలుసుకుందాము. కురుక్షేత్ర యుద్ధరంగం మధ్యలో యుద్ధం చేయాల్సిన క్లిష్ట సమయంలో ధనుర్బాణాలను కింద పడవేసి చతికిలబడి కూర్చుండిపోయి అయ్యో నా వాళ్ళందరినీ చంపాల్సి వస్తుందే అని ఏడుస్తున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు అశోచానన్యశోచస్తం ప్రజ్ఞావాదశ్చ భాషసే గతాసుం చ నను శోచంతి పండితాః. ఓ అర్జున, శోకింపతగని వారి కొరకు నీవు శోకిస్తున్నావు. పైగా ఒక పండితుల్లా ప్రజ్ఞాపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నావు. పండితులైన వారు గతించిన వారి గురించి కానీ గతించబోయే వారి గురించి కానీ శోకింపరు అని చెప్పారు. ఎవరు అధర్మం వైపు ఉంటే వాళ్ళు చంపబడతారు, మరి ఎవరు ధర్మం వైపు ఉంటే వాళ్ళు రక్షింపబడతారు. కనుక అయ్యో నా వాళ్ళు చనిపోయారే, నేను చనిపోతున్నానే అని ఏడవడం అపాండిత్యం అనిపించుకుంటుంది. వాడు నన్ను తిట్టాడు, వీడు నన్ను కొట్టాడు, వాడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు, వీడు నన్ను అందరిలో అవమానించాడు, అయ్యో నాకు రోగం వచ్చింది అనుకోవటం అంతా అపాండిత్యం అనిపించుకుంటుంది. మన దగ్గర ఏడుపు ఉందంటే మన దగ్గర అపాండిత్యం, అజ్ఞానం, పామరత్వం మరి మూర్ఖత్వం అన్నవి అన్నీ ఉన్నాయన్నమాట. మనం ఇంకా కాయగానే పచ్చిగా ఉన్నాము, మరి పండు కాలేదు అన్నమాట. ఎందుకంటే కాయ పండు అయినప్పుడు ఒక పండితుడిలాగా చుట్టూ కమ్మటి వాసనలు వెదజల్లుతుంది. ధ్యానం చేయకముందు అందరూ పచ్చికాయలైనా పామరుల్లా ఉంటారు. ధ్యానం చేసి తమ ఆత్మశక్తి స్వరూపాన్ని గుర్తించుకున్నవాడి యోగిలా మారి పండితుడవుతాడు. తపస్వి బోధికో యోగి జ్ఞానిభోపి మతోధికాః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మదోగ్గి భవార్జున.
ఒకానొక యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించేవాడి కంటే కూడా శ్రేష్ఠుడని భావించబడుతుంది కనుక ఓ అర్జున, నీవు యోగివికా అన్నాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు. గోవర్ధన గిరిధారి అంటే ధ్యానయోగ సాధకుడు. గో లేదా గోవులు అంటే ఇంద్రియాలు. మామూలు కంటికి కనిపించేదే జ్ఞానం అనుకునే గోకులంలో ఒకడిగా పుట్టిన ధ్యాన యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు గోపాలకుడిలా వాళ్ళ ఇంద్రియాలను పాలన చేస్తూ వర్ధనం చేస్తూ తన అతీంద్రియ శక్తితో చిటికెను వేలుపై గోవర్ధనగిరిని ఎత్తినంత సులభంగా వాళ్ళ సమస్యలకు సమాధానాలు ఇచ్చేవాడు. అంటే ధ్యానయోగ సాధన అన్నది మన ఇంద్రియాలను వర్ధనం చేసి మనల్ని అతీంద్రియుల్లా పరిమార్చి వేస్తుంది. అప్పుడు మనం ఇక్కడ వినపడే వాటితో పాటు ఎక్కడో గొప్ప గొప్ప ఆస్ట్రల్ మాస్టర్స్ ఇచ్చే జ్ఞానపూర్వకమైన సందేశాలను వినవచ్చు. ఇక్కడ కనబడే వాటితో పాటు ఎక్కడో అందమైన లోకాల్లోని సుందర దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడి వాసనలతో పాటు ఏవేవో జన్మల వాసనలు కూడా పసిగట్టవచ్చు. మరి ఇక్కడ ఉన్న గురువులతో పాటు ఏవేవో లోకాల్లో ఉన్న గురువులతో సంపర్కం పొందవచ్చు. ఇలా తన ఇంద్రియాలపై తాను స్వయంగా పట్టును కలిగి ఉన్న ఒకానొక యోగి తన ఆత్మశక్తితో ఆత్మజ్ఞానంతో అందరినీ సేద తీరుస్తూ గోవర్ధునిలా వర్ధిల్లుతూ ఉంటాడు. యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నితిర్మతిరమా. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండే చోట సకల సంపదలు, సర్వ విజయాలు, సకల భోగాలు మరి సుస్థిరమైన నీతి కొలువు తీరి ఉంటాయని తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేశాడు సంజయుడు. ఒకవైపు ప్రాపంచిక కర్మలు చేస్తూనే అర్జునుడు లాంటి మనము అంటే నరులం, ఇంకొక వైపు ధ్యానం చేసి మన ఆత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకొని ఆ రకంగా జీవించాలి. అప్పుడు మన జీవిత రథానికి పూర్ణాత్మ అయిన నారాయణుడు రథసారథిలా సారథ్యం వహిస్తూ ప్రాపంచిక కురుక్షేత్రంలో మనకు విజయాన్ని ప్రాప్తింపజేసి మనల్ని కూడా నారాయణుడిలా అంటే తనంతటి పూర్ణాత్మలా మార్చేస్తాడు. మళ్ళీ ఆ సరికొత్త పూర్ణాత్మ సూర్యకిరణాల్లా వేల కొద్ది తన అంశాత్మలను ఈ భూమి మీదకు పంపించి చివరికి సందేశాలు అందిస్తూ వారి ద్వారా తాను సృష్టి రచన విన్యాసంలో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఇదంతా జరగాలంటే ముందు నరుడిలో పుట్టిన అంశాత్మలో నారాయణుడు లాంటి పూర్ణాత్మను తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలు కావాలి. అందుకు తపన చెందాలి, మరి విశేషంగా సాధన చెయ్యాలి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యాతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చినాం వితి తత్వతః. వేల కొద్ది మనుషుల్లో ఎవడో ఒకడు మాత్రమే తనను గురించి తాను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణుల వారు. సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షాయిష్యామి మా శుచః. సర్వధర్మాలను అంటే సమస్త కర్తవ్య కర్మలను తాత్కాలికంగా పరిత్యజించి నీలో నీవు స్వీయ శరణు భావనతో ఉండు. అప్పుడు అన్ని పాపాల నుంచి నిన్ను నువ్వే విముక్తి చెందుతూ ఉంటావు అని అభయం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ మాం అంటే అంశాత్మని, అహం అంటే పూర్ణాత్మని గుర్తించి మన సకల ఇంద్రియ ధర్మాలను, కుటుంబ ధర్మాలను ఒకంత పక్కన పెట్టి ధ్యాన అభ్యాసం చేయాలి. కళ్ళు రెండు మూసుకొని మన అంతరంగంలోకి ప్రవేశించి మన స్వీయ ఆత్మను అంటే మాంను మనం శరణు వేడాలి.
అప్పుడు మన పూర్ణాత్మ అంటే మన అహం మనం గత అనేక జన్మలుగా కూడబెట్టుకున్న అనేక పాపకర్మల నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. మనం కొంత చేస్తే మన పూర్ణాత్మ మిగిలింది చేయగలుగుతుంది. మనం చేయవలసింది చేస్తే మనం పొందవలసింది వాటిని ఏ ఆటంకం లేకుండా సకాలంలో పొంది శోక విముక్తులమవుతాము. విశ్వ నియమాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి అక్కడ ఖచ్చితంగా అమలుపరచబడతాయి. కనుక ఎంత ఎరుకతో మనం ఇక్కడ జీవిస్తే పైలోకాల్లో అంత ప్రశాంతంగా ఉంటాం. సత్యం అన్నది జ్ఞాతవీయం అంటే తెలుసుకోవలసింది. మరి ధర్మం అన్నది ఆచరణనీయం అంటే నిరంతరం ఆచరించవలసింది. సత్యం తెలియకపోతే మనకు ధర్మాన్ని ఆచరించే విధి విధానం అర్థం కాదు. దాంతో యుద్ధరంగం నుంచి పలాయనం చెందాలని అర్జునుడు ప్రయత్నించినట్లు మనం కూడా ప్రాపంచిక సంసారంలో కర్తవ్యాల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటాము. మన ముసలి తల్లిదండ్రులను మరి ఇంట్లో ఉన్న ఇతర పెద్దలను చూసుకోవటానికి విముఖత చూపిస్తూ వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించి అదే కర్తవ్యమని చేతులు దులుపుకుంటుంటాం. కానీ ఈ జన్మలో మనం మన కర్తవ్యాన్ని సరిగా ఆచరించకపోతే మళ్ళీ అనేక జన్మలెత్తి అదే కర్తవ్యాన్ని అవే పరిస్థితుల్లో మళ్ళీ నిర్వర్తించాల్సి వస్తుంది అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏ జన్మలో అయితే మనం ఆత్మజ్ఞానంతో మన సకల కర్తవ్యాలను సంపూర్ణంగా మరి సరియైన రీతిలో నిర్వహిస్తామో ఆ జన్మలో మన ప్రకృతి మారిపోయి మళ్ళీ మనం కొత్త జన్మలోకి వెళ్తాం. అంతవరకు ఈ రాకపోకలు తప్పవు. తేత్వం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మార్త్వలోకం విశంతి. ఏవం త్రైధర్మమను ప్రపన్న గతాగతం కామ లభ్యతే. ఆ విశాలమైన స్వర్గలోకంలో గల భోగాలను అనుభవించిన తరువాత పుణ్యం అయిపోగానే నీవు మళ్ళీ మార్తవలోకంలోకి ప్రవేశిస్తావు. ఈ ప్రకారంగా 3 రకాల ధర్మకర్మలను ఆచరిస్తూ భోగాలను ఆశిస్తూ స్వర్గ మార్తలోకాలకు మధ్య రాకపోకలను సాగిస్తూ ఉంటావు అన్నారు శ్రీకృష్ణుల వారు. పుణ్యం పెరగగానే స్వర్గలోకానికి, మరి పుణ్యం క్షీణించగానే మార్త్యలోకానికి తిరుగుతూ మనలో ఉన్న కామం అన్నది అకామం అయ్యేంతవరకు మనం రాకపోకలను సాగిస్తాం. ఎప్పుడైతే త్రయీధర్మ పరాయణులుగా మనం దేహ ధర్మం, మన కుటుంబ ధర్మం, మరి మన సంఘ ధర్మానికి చెందిన కర్తవ్యాలను ఆత్మజ్ఞానంతో సంపూర్ణంగా ఆచరిస్తామో అప్పుడు మళ్ళీ ఈ భూమి మీదకు నేర్చుకోవటానికి రావాల్సిన అవసరం మనకి ఉండదు. త్రైధర్మం అంటే దేహ ధర్మం. ఈ దేహం మనకు ప్రకృతి నుంచి లభించింది. ఇందులోకి మనం ప్రవేశించాం కనుక దీనిని జాగ్రత్తగా చూసుకోవటం మన ధర్మం. అశాస్త్రీయమైన తిండితో, అశాస్త్రీయమైన ఆలోచనలతో, మరి అశాస్త్రీయమైన కర్మాచరణలతో దాన్ని పాడు చేసుకోకూడదు. అద్దెకు తీసుకున్న కొంపను ఇష్టం వచ్చినట్లు కొల్లేరులా చేస్తే దాని యజమాని ఊరుకోనట్లే ప్రకృతి నుంచి అద్దెకు తీసుకున్న మన ఈ శరీరాన్ని తినకూడని వాటితో, మరి తాగకూడని వాటితో నింపేస్తుంటే ఆ శరీరానికి యజమాని అయిన ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? నా ఇంటిని నీకు ఎలా ఇచ్చానో నీవు నాకు అలాగే అప్పచెప్పకపోతే నీ మీద దావా వేస్తాను అని ఇంటి యజమాని బెదిరించినట్లు ప్రకృతి కూడా క్యాన్సర్ రూపంలోనో, డయాబెటీస్ రూపంలోనో, లివర్ సిరోసిస్ రూపంలోనో మన మీద దావా వేస్తుంది. చాలామంది మాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఎవరో చంపిన జంతువులు మేము తింటే తప్పేంటి, మేము స్వయంగా చంపట్లేదు కదా అని వాదిస్తుంటారు. ఎవడో వచ్చి మన కొత్త పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే పాడైపోయేది మన కారే కదా, ఇది కూడా అంతే. ప్రకృతి మనం ఎంతగా నాశనం చేస్తామో అంతగా అది మనకు శిక్ష వేస్తుంది. కనుక నాగరికత ముసుగులో శరీర ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా
చేయవలసిన ధ్యానం చేసి విశ్వశక్తితో శరీరాన్ని వజ్రకాయంలా మార్చుకోవాలి. తర్వాత కుటుంబ ధర్మం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఇలా మనం కుటుంబంలో ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రకు తగ్గట్లు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మన ఇతర కుటుంబ సభ్యుల పట్ల విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చాలి. మరొకటి సంఘధర్మం. మనకు ఉన్న దాంట్లో కొంత వాడుకొని మిగతాది సంఘంలోని ఇతర సభ్యులతో పంచుకోవాలి. ప్రకృతి పరంగా సంఘ నిర్వహణ కోసం విధించబడిన కట్టుబాట్లను గౌరవిస్తూ రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తూ సంఘంలో ఒక సభ్యుడిగా సంఘం పట్ల మన ఆధ్యాత్మిక మరి ప్రాపంచిక ధర్మాలను నెరవేర్చాలి. నా గురువు గారైన శ్రీ సదానంద యోగి గారు నాకు ఏది కావాలని కోరుకోకు, కోరుకోకుండా నీ దగ్గరికి వచ్చిన దానిని తిరస్కరించకు, వస్తుంటే వస్తుందని సంబరపడకు, పోతుంటే పోతుందని బాధపడకు అని చెప్పారని తెలియచేశారు. మరి రేపటి రోజును కూడా ఈ అధ్యాయం మనం కంటిన్యూ చేసుకుందామా అండి? థ్యాంక్ యూ.